రాష్ట్రంలో కొత్తగా 4 డి అడిక్షన్ సెంటర్లట ప్రభుత్వానికి ప్రతిపాదించిన అధికారులట సాధ్యాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న సర్కారట రంగారెడ్డి, వికారాబాదు, హనుమకొండ, మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసే యోచనలట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఇచ్చారు. అబ్బా, మెంటల్ దవాఖాన గుర్తొచ్చినాయా? మెంటల్ దవాఖానలో చేస్తారట నాయన. డి అడిక్షన్ సెంటర్లు ఎవడైతే డ్రగ్స్ కు మందుకు బానిస అవుతావరో, గంజాయికి బానిస అవుతావరో మరి అలాంటి వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం అట మరి మీకోసం డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తుంటారు 4 కొత్తగా. పాత సరిపోతాయి అంటే తాగుబోతులు పెరిగిరు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు తాగురా నాకు పైసలు కావాలని ప్రభుత్వం చెప్తుంది. తాగి వాడు బానిస అవుతాడు. బానిస అయినాక మళ్ళీ వాడినే తీసుకొచ్చి డి అడిక్షన్ సెంటర్లో పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. నాయన ఏం చెప్తారా నాయన మీరు? అంటే సంపేటోడు మీరే, సచ్చినానికి వచ్చి తులసి నీళ్ళు పోతాడు మీరే, 2 మీరే నాయన. కాంగ్రెస్ నీచమైన రాజకీయం ఇది. డి అడిక్షన్ సెంటర్ వెళ్తాను గొప్పగా రాస్తురే, మరి బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, వైన్ షాపులు బంద్ చేస్తాను ఆయన అంటాను. మరి దాన్ని సమర్థిద్దాం పడరాది, అందరం కలిసి ఆ పని చేద్దాం పడ్రి. రాష్ట్రం మొత్తంలో బెల్ట్ షాపులు ఉండొద్దు, రాష్ట్రం మొత్తంలో వైన్ షాపులు ఉండొద్దు. అందరూ అడిక్ట్ అవుతున్నారు, రోగం పాలవుతున్నారు, వికలాంగులు అవుతున్నారు, ఒటరుగా అలా భార్యలు విధవరాలు అవుతున్నారు. ఇవన్నీ అవుతున్నాయి కదా. మరి మనకు అంత ప్రేమ ఉంది కదా ప్రజల పైన. డి అడిక్షన్ సెంటర్లు పెట్టి దేనికి? మరి మొత్తానికే మనం బంద్ చేస్తే ఏ సెంటర్ పెట్టాలని బాధ ఉండదు కదా. అది వద్దు అనమాట, అది వద్దు, పైసలు రావు. మరి రవాణా శాఖ చెక్ పోస్టులు అవుట్ అట, వెంటనే ఎత్తేయాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. 2 నెలల క్రితమే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంకా కొనసాగుతుండటంతో రవాణా శాఖపై సీరియస్ అయింది. సాయంత్రం 5 లోపు ఎత్తని కమిషనర్ ఆదేశాలు ఇచ్చిండు. 3 గంటల్లోనే ఖాళీ చేసి ఆర్టీఏ ఆఫీసులో రిపోర్ట్ చేసిన సిబ్బంది ఇకపై ఎస్పోర్ట్మెంట్ కెమెరాలతో నిఘా, ఆన్లైన్లోనే చెల్లింపులు, మరింత పారదర్శకత కోసం చెక్ పోస్టులు ఎత్తేసామని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుంది. పారదర్శకత. ఈ ఆర్టీఏ ఈ చెక్ పోస్టులతో చాలా ఇబ్బంది పడతారు జనాలు, ఈ ట్రాన్స్పోర్ట్లో పాపం తిరిగే వాళ్ళు, మరీ ముఖ్యంగా లారీ వాళ్ళు. సో ఇప్పుడు ఇది ఎత్తేయడం వాళ్ళకో రకంగా గుడ్ న్యూసే. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీకు ఆలోచన చేస్తాడ. టెక్నాలజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నది మనకు, అంత గొప్ప ముఖ్యమంత్రి. మరి టెక్నాలజీతో మీ అందరి దగ్గర చలాన్లు వసూలు చేస్తాడో చూసుకొని మరి ఏం చేస్తాడో తెలియదు. ఇంకా ఆయన రాసుకోవచ్చుండు. రీల్స్ చూస్తూ డ్రైవింగ్, ఫోన్ మాట్లాడుతూ పాటలు వింటూ మరికొందరన వారంలో 3600 మందిపై కేసులు. ఏమిరా నాయన పోయేగాల మీద కూర్చుందా? రీల్స్ చూసుకునే డ్రైవింగ్ చేశాడు ఆయన. ప్రమాదాలు జరుగుతుండటంతో సిటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ పెట్టాడు. గతంలో ఓన్లీ ఫైన్, ఇప్పుడు డైరెక్ట్ కోర్టుకే. కోర్టు పోయినా ఫైన్ కట్టాలా? అది కూడా చెప్పారు. అమ్మో, కాంగ్రెస్ అంటే రోజు ఫైన్లు చలాలు అంటారుగా. మరి అట్లా కూడా ఉండొచ్చు అని అంటున్నాం. మేమైతే అనుకుంటున్నాం. ఉందా లేదా మీరు చెప్పాలి. చలాన్లు వసూలు చేస్తున్నారు ఈ రోజు కూడా. ఏడ ట్రాఫిక్ ఆఫీస్ ఆడపోయి పోలీసులు బొమ్మలు కొట్టు పైసలు వసూలు చేస్తారు. ఇదే ట్రెండ్ అయిపోయింది రాష్ట్రం ఇప్పుడు.